నమస్తే వెల్కమ్ టు సెలబ్రేషన్స్. ఈ రోజు మన సెలబ్రేషన్స్ లో మనం ఏ సెలబ్రిటీతో కలిసి సెలబ్రేట్ చేసుకోబోతున్నామో తెలుసా? మనకి లవ్లీ మూవీస్ అందించిన లేడీ డైరెక్టర్ బి జయ గారితోటి తన బర్త్డే అడ్వాన్స్ లో సెలబ్రేట్ చేయబోతున్నాం. సో మరి తన బర్త్డే సెలబ్రేట్ చేయడానికి వెళ్తున్నాము. మరి ఊరికి వెళ్ళాం కదా, కేక్ రెడీ చేయాలి కదా. సో కేక్ రెడీ చేయాలంటే మన కేక్ డిజైనర్ అపూర్వ గారిని పిలవాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ అపూర్వ గారు. అపూర్వ, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నువ్వేంటి గోవాకి వెళ్ళొచ్చావా? నేను గోవాలకి మాత్రం ఇలా జుట్లు ఉంటాయి అనుకుంటున్నారా? ట్రెండీగా, ఫుల్ కలర్ఫుల్ గా, జాయ్ఫుల్ గా ఉన్నావు. ఎస్, ఎందుకంటే ఈరోజు సంథింగ్ స్పెషల్ అన్నమాట. ఈరోజు మనం వెళ్ళి కలవబోతున్నాం లేడీ డైరెక్టర్ బి జయ గారిని. హే, దట్స్ సో గుడ్ కదా, లేడీ డైరెక్టరా? సో అందుకని కొంచెం పార్షాలిటీ కూడా చూపుదాం. ఫుల్ పార్షాలిటీ చూపించి సూపర్ డూపర్ గా కేక్ తయారు చేద్దాం. బయటకు చెప్పాను. ఓకే, సో ఈ రోజు మరి జయ గారి కోసం ఏం కేక్ రెడీ చేద్దాం అని అనుకుంటున్నారు? జయ గారు ఇస్ అ వెరీ బ్యూటిఫుల్, వెరీ డేరింగ్ డైరెక్టర్. సో వీల్ గో ఫర్ ఒక డేరింగ్ కాంబినేషన్ తో ఒక సటిల్ కాంబినేషన్ ఇద్దాం. హౌ అబౌట్ స్ట్రాబెరీ అండ్ చాక్లెట్? క్రేజీ కాంబినేషన్ అది. చాక్లెట్ ఇస్ అ డేరింగ్ ఎఫెక్ట్ అండ్ మళ్ళీ స్ట్రాబెరీ మోస్ట్ సటిల్ ఎఫెక్ట్ బీయింగ్ రెడీ. పర్ఫెక్ట్ అండి, మీరు మాత్రం ఆసమ్ సెలెక్ట్ చేసుకున్నారు ఈరోజు ఫ్లేవర్స్. స్టార్ట్ చేద్దాం. ఎస్, సో స్ట్రాబెరీ చాక్లెట్ కేక్. Yeah, that's absolutely right. So స్ట్రాబెరీ చాక్లెట్ కేక్ ఈ రోజు మనం జయ గారి కోసం రెడీ చేసేస్తున్నాం. మరి స్ట్రాబెరీ చాక్లెట్ కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. మార్గో బటర్, ఎగ్స్, పౌడర్డ్ షుగర్, మైదా, మిల్క్, ఐసింగ్ షుగర్, కేక్ జెల్, స్ట్రాబెరీ క్రష్, వెనిలా ఎసెన్స్, పింక్ కలర్, చాక్లెట్ సాస్. Wow, beautiful color combination and chocolate and strawberry is also a perfect combination. ఇంకా లేట్ చేసేది లేదు. కేక్ మేకింగ్ లో స్టెప్ 1. యాజ్ యూజువల్ ఫస్ట్ మనం మార్గో బటర్ వేసుకుందాం. సో దీంతో పాటు నేను ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఓకే, వచ్చేసి కేక్ జెల్. 2 టేబుల్ స్పూన్స్. ఓకే, మిక్సింగ్ ఒక 2-3 మినిట్స్ నేను దాన్ని హై స్పీడ్ లో పెట్టేసామంటే బటర్ కొంచెం బాగా హీట్ కి కొంచెం సాఫ్ట్ అవుతుంది. వింటర్ వచ్చేసింది కదండి, బటర్ ఇంకా హార్డ్ ఉంటుంది. ఓకే, సో అలాంటప్పుడు మనం కొంచెం స్పీడ్ వర్క్ చేస్తే దాంట్లో ఆ హీట్ కది మెల్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసేస్తాను. అది వచ్చేసి ఎగ్స్. ఓకే, ఎగ్స్ మనం 6 ఎగ్స్ తీసుకున్నాం. ఓకే, ఎగ్స్ వేసాక కూడా ఒక్కసారి స్పీడ్ పెంచుకొని తగ్గించాలి. ఓకే, సో ప్రాపర్ మిక్సింగ్ కోసం. సో ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఒక లెవెల్ స్పీడ్ తగ్గించి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పౌడర్డ్ షుగర్ వేసుకుంటాం. సో అది మిక్స్ అవుతున్న ప్రాసెస్లోనే మనం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసాం. వెనిలా ఎసెన్స్, ఓకే. సో అది ప్రాపర్గా మిక్స్ అయింది కాబట్టి మనం ఇప్పుడు ఫ్లవర్ మైదా అండ్ మిల్క్ తీసుకొని సైమల్టేనియస్గా యాడ్ చేస్తాం. ఓకే, మైదా వేసేసాం కదా, సో కొంచెం స్టిఫ్ అయింది కూడా అది. సో మిల్క్ 1 స్పూన్ యాడ్ చేద్దాం ఫస్ట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం స్ట్రాబెరీ కేక్ కదా. ఎస్, సో నేను పింక్ కలర్ అండ్ స్ట్రాబెరీ క్రష్ రెడీగా పెట్టుకున్నాను. ఓకే, అండ్ క్రష్ కూడా ఒక 1 స్పూన్. సో ఇప్పుడు నేను ఒక్కసారి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కాబట్టి ఒక్కసారి హై స్పీడ్లో పెట్టేసి ఆఫ్ చేసేసి. ఓకే, సో మీరు చూస్తున్నట్టు సైడ్స్కి అంతా చాలా మటుకు బటర్ ఉండిపోయింది. సో మనం ఒకసారి ఆఫ్ చేసి మొత్తం స్క్రేప్ చేసేసి ఇంకొక రోల్ ఇద్దాం. బ్యాటర్ పర్ఫెక్టే ఉంది, బట్ ఆ ఎక్స్ట్రా బటర్ అంతా మెజర్మెంట్ ప్రకారం మనకు ప్రాబ్లం రాకూడదు కదా. సో జస్ట్ ఒక్కసారి దాన్ని తీసి మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసుకుందాం.
సో దీన్ని ఇంకొకసారి మనం మిక్స్ చేసేసుకుందాం. ఎస్, ఒకసారి ఫాస్ట్గా మిక్స్ చేసేసుకుంటాం. అయిపోయింది. ఓకే, బ్యాటర్ రెడీ అయిపోయింది. సో ఇవాళ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, స్వీట్స్ పర్సన్ కాబట్టి నేను తన కోసమని హార్ట్ షేప్ ప్యాన్ తీసుకున్నాను. ఓకే, సో మన team లవ్లీ డైరెక్టర్ కాబట్టి సో లవ్ కేక్ తీసుకెళ్తున్నావా? విత్ లవ్. వావ్. సో నేను ఇది ఆల్రెడీ మొత్తం ఆయిల్తో బ్రష్ చేసేసి బటర్ పేపర్ కూడా పెట్టేశాను. ఎగ్జాక్ట్లీ ఆ హార్ట్ షేప్లో కట్ చేసేసుకొని పెట్టేసి. ఓకే, దీన్ని నేను ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటాను ప్యాన్లో. అండ్ యా, యాక్చువల్లీ యూజువల్గా మనం ఎప్పుడు బ్యాటర్ క్రీమ్ కలర్ రెగ్యులర్ కలర్లోనే ఉంటుంది కదా. ఈ రోజు ఎందుకు పర్టికులర్గా మనం కలర్ యాడ్ చేసుకున్నాం యాక్చువల్లీ బ్యాటర్? జస్ట్ కలర్ఫుల్ లుక్ కోసం, అంటే స్ట్రాబెరీ అండ్ చాక్లెట్ కాంబినేషన్, స్ట్రాబెరీ పింక్ అండ్ డార్క్ చాక్లెట్ కాంబినేషన్. సో ఇలాగా మనం యూజువల్గా బ్యాటర్ మేకింగ్ లో ఎనీ కలర్ యూజ్ చేసుకోవచ్చు. చెప్పాం కదండి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, సో ఏం ప్రాబ్లం లేదు. సో ఇది ఒక్కసారి డాప్ చేసేసి అవన్లో పెట్టేసుకుందాం. ఆల్ డైరెక్షన్స్ ఒకసారి ఈక్వల్గా డాప్ చేసేస్తాం. ఓకే అండి, అవన్లో పెట్టేసుకుందాం. చాలు. ఓకే, సో ఇవాళ కూడా యాజ్ యూజువల్ 180 degrees centigrade temperature, టాప్ అండ్ బాటమ్ హీట్ అండ్ 40 minutes. సో అపూర్వ గారు, స్ట్రాబెరీ చాక్లెట్ కేక్ ది బ్యాటర్ రెడీ అయిపోతుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్రాస్టింగ్ ప్రిపేర్ చేసుకున్నాం. దానికి నేను ఆల్రెడీ బటర్ తీసుకున్నాను. సో ఇంట్లో మనం ఐసింగ్ షుగర్ అండ్ మిల్క్ కాంబినేషన్తో బటర్ క్రీమ్ ముందు ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే, ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? 500 grams బటర్ అండ్ 1000 grams ఐసింగ్ షుగర్. అండ్ మిల్క్ వచ్చేసి మధ్యలో 1-2 కావాల్సినంత. స్పీడ్ పెంచేసుకున్నాను. ఇప్పుడు నేను ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకుంటానండి. ఇలా 1000 grams కంటిన్యూస్గా యాడ్ చేసుకుంటూ ఉందాం. మధ్యలో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. బ్యాటర్ ఒకవేళ ఎక్కడైనా థిక్నెస్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం. మనం క్రీమ్ రెడీ చేసుకున్నాం కాబట్టి మరి ఎక్కువగా మిల్క్ యాడ్ చేయకండి, లేదంటే చాలా లిక్విడ్ ఫామ్ అవుతుంది. మనం కొంచెం అటు సాలిడ్ లిక్విడ్ ఫామ్కి మధ్యలో క్రీమీ ఫామ్లో ఉండాలి. సో ఇప్పుడు మనం స్ట్రాబెరీ లుక్ ఇద్దాము. సో దానికి పింక్ కలర్ ఇందులో కూడా యాడ్ చేయాలి. అంటే కంప్లీట్ క్రీమ్ మొత్తం మనం పింక్ కలర్. ఓకే, కొంచెం ఫాస్ట్ చేసుకుందామండి. సో కలర్ చూసింగ్ లో పెద్ద కష్టమేం లేదు, యాడ్ చేసుకుంటూ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో కలర్ కూడా పర్ఫెక్ట్గా కలిసిపోయింది, మనకు కావాల్సిన కలర్ వచ్చింది. ఆఫ్ చేసేసుకుంటా. ఇంకొకసారి బీట్ చేసేసుకున్నామంటే ఆ వైట్ కలర్ లో ఉన్న క్రీమ్ కూడా మిక్స్ అయిపోతుంది. క్రీమ్ రెడీ అయిపోయింది. సో మెయిన్ కేక్ కూడా రెడీ అయిపోయింది. తెచ్చేసుకుందామా? లెట్స్ గో. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా పింక్ కలర్ ఉందో. బ్రౌనీ వైట్ బ్రౌన్ పింక్ పర్ఫెక్ట్ లుక్. ఇది ఒక 10 minutes పడుతుందండి కూల్ అవ్వడానికి. ఇది కూల్ అవ్వగానే మనం ఇన్వర్ట్ చేసుకొని హాఫ్ చేసేసుకొని ఫస్ట్ పెట్టేసుకుందాం. ఓకే, స్లైసింగ్ చేసేసి పెట్టుకున్నాక మనం యాక్చువల్ డిజైనింగ్ మెథడ్ లోకి వెళ్ళిపోవచ్చు. సో క్రీమ్ కూడా రెడీ, మంది ఎవ్రీథింగ్ రెడీ. ఓకే, సో ఇప్పుడు నేను కేక్ ని రివర్స్ చేసేస్తాను. ఏంటంటారా? పక్కా కన్ఫర్మ్ ఫిక్స్డ్.
ఇట్స్ ఓకే ప్రాపర్ మేకింగ్ ప్రాపర్ అయిపోయింది కదా. సో ఫస్ట్ హాఫ్ కట్ చేసుకుందాం. కట్ చేసాం కాబట్టి ప్యాలెట్ నైఫ్ తో తీసి హార్ట్ ని 2 పీసెస్ గా చేసేసారు అపూర్వ గారు. మంచి క్రంబ్లీ వచ్చింది కదా కేక్ కూడా ఇవాళ. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది ఒకసారి సెంటర్లో కుందా చూసుకొని కొంచెం మూవ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం క్రీమ్ సెంటర్లో అప్లై చేసుకుందాం. బిఫోర్ దాట్ క్రష్ ముందు అప్లై చేసుకుందాం సో దట్ కేక్లో సోక్ అవుతుంది. ఎస్. స్ట్రాబెరీ క్రష్ని కొంచెం జస్ట్ లైట్గా కొంచెం వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాం. ఓకే. బికాజ్ ఇది మనం మోస్ట్లీ ఫిల్లింగ్కి మాత్రమే వాడుతున్నాం. టాప్ లేయరింగ్కి ఏం వాడము. టాప్ లేయరింగ్కి మనం చాక్లెట్ సాస్ వాడదాం. సో మన కేక్కి అప్లై చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బటర్ క్రీమ్ సెంటర్ ఫిల్లింగ్ ఇచ్చేసుకుందాం. కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ ఉందండి. బేస్ వచ్చేసి లైట్ పింక్, దాని మీద మనం డార్క్ పింక్ స్ట్రాబెరీ క్రష్ యాడ్ చేసుకున్నాం. దాని నుంచి మళ్ళీ పింక్ క్రీమ్. ఇది మనం కట్ చేసినప్పుడు ఆ లుక్ ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. పింక్ కి మధ్యలో డార్క్ పింక్, లైట్ పింక్ అలా డబుల్ షేడ్స్. సో ఇప్పుడు ఇది ఒకసారి ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకుందాం. క్రష్ చేసాం కాబట్టి కొంచెం అది మూవ్ అవుతూ ఉంటుంది. కొంచెం కేర్ఫుల్ గా స్లోగా చేసుకుంటే స్ప్రెడ్ చేసేయచ్చు. సో కొంచెం థిక్ లేయర్ గానే ఇస్తున్నాం కదా మనం. థిక్ లేయర్. ఓకే. సో అప్లై చేసుకున్నాం కదండి. ఇప్పుడు సెంటర్లో ఇంకొంచెం క్రష్ యాడ్ చేసుకుందాం. ఇది బయటికి రాకూడదు, మొత్తం స్ప్రెడ్ చేయకుండా జస్ట్ సెంటర్లో మాత్రమే స్ప్రెడ్ చేద్దాం. బికాస్ మనం ఆ కేక్ పెట్టాక అది కొంచెం స్ప్రెడ్ అయిపోతుంది. కొంచెం పైన వెయిట్ యాడ్ చేస్తాం కదా, సో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బార్డర్ లోకి వెళ్ళకూడదు. సో ఇప్పుడు ఈ కేక్ తీసి దీని మీద పెట్టేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు నేను టాప్ లేయర్ కూడా క్రీమ్ అప్లై చేసుకుంటాను. దీంతో ఒకసారి ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకుంటే డన్ అండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక స్టార్ టిప్ రెడీ పెట్టాను. సో ఇప్పుడు మనం సైడ్స్ అంతా ఒక సింగిల్ డిజైన్తో ఇచ్చేసుకుందాం. ఓకే. ఇలా. సో ఓవరాల్గా అదే చేద్దాం. సో ఇప్పుడు ఈ స్టార్ టిప్తో మనం ఏదైతే డిజైన్ పెట్టుకుంటున్నామండి, మొత్తం ఆల్ ఓవర్ ద కేక్ ఇలా ఒక 4 లైన్స్ వస్తుంది. 4 లైన్స్ అలా సేమ్ డిజైన్ పెట్టుకోవాలి. ఓకే. ఓకే. సో బార్డర్స్ అంతా చేసేసుకున్నామండి. సో ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో మనం టాప్లో కూడా ఒకసారి ఇచ్చుకుందాం. ఓన్లీ టాప్ సైడ్ మాత్రమే ఇచ్చుకుందాం. ఓకే. ఆ తర్వాత ఒక 2-3 రోజెస్తో డెకరేట్ చేయాలి. ఓకే. స్టార్స్ వేయడం చూస్తుంటే ఈజీగా అనిపిస్తుంది, కానీ సైడ్స్ కి వేసేదానికి పైన వేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. చాలా. ఎందుకంటే మనం పైన మన కంఫర్ట్ ఇలా పైన హ్యాండ్ రైటింగ్ లాగా రాస్తాం. సైడ్ లో అలా ఉండదు కదా, బికాస్ మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. స్లోగా స్టడీగా వేయాలి. బట్ ఇక్కడికి ఎంత 90% అయిపోయింది కేక్. ఇంకా 10% మనం చేసేస్తాం. What next? నెక్స్ట్ వచ్చేసి మనం దీనిపైన చాక్లెట్ సాస్ స్ప్రెడ్ చేస్తాం. చాక్లెట్ సాస్. Awesome. Let's do it. ఇప్పుడే వేసాం కాబట్టి కొంచెం ఫ్రెష్గానే ఉంటుంది, అది సెట్ అవ్వదు. సో ఇప్పుడు ఒక 2-3 రోజెస్ పెట్టేసుకుందాం ఈ సైడ్లో. అంతే, గ్రాండ్ లుక్ కొంచెం. సో ఇప్పుడు రోజెస్కి నేను ఈ రోజ్ టిప్ తీసుకున్నాను. ఈ నెయిల్ టిప్ మీద
మళ్ళీ బ్యాక్ టు వర్క్. సో ఇప్పుడు ఈ రోజుని స్లోగా ఇలా సిజర్స్తో కట్ చేసుకొని ఈ కార్నర్లో పెట్టేసుకోండి. ఇంకొక 2 రోజెస్ పెట్టుకుందామండి, అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ రోజ్ కంటే మనం సెకండ్ రోజ్ కొంచెం చిన్న సైజ్ చేసుకుందాం. దట్స్ ఆల్, అయిపోయింది. ఇప్పుడు మనం నేమ్ రాసేసుకోవడమే. చాలా కేర్ఫుల్గా రాసుకోవాలండి, బికాజ్ మనం ఇప్పుడే చాక్లెట్ సాస్ వేసాం కదా, అది కొంచెం లిక్విడ్ ఉంది, కొంచెం డ్రై అయ్యాక సెట్ అయిపోతుంది. రెడీ అయిపోయిందండి కేక్, బ్యూటిఫుల్ కేక్ for the daring and dashing Jaya gariki. Awesome director Jaya gariki. Thank you. Wow, so చూసేసారు కదండి స్ట్రాబెరీ చాక్లెట్ కేక్ తయారీ మొత్తం కూడా. ఇదంతా మనం స్పెషల్ గా బి జయ గారి కోసం, లవ్లీ డైరెక్టర్ జయ గారి కోసం రెడీ చేసాం. మరి ఇంకెందుకు వెయిటింగ్, తన బర్త్డేని అడ్వాన్స్ లో మనం సెలబ్రేట్ చేస్తున్నాం కదా. సో వెళ్ళిపోదాం తన దగ్గరికి, పదండి. జయ గారు, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈటీవీ అభిరుచి ఛానల్ నుంచి సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ నుంచి వస్తున్నాము. మీకోసం స్పెషల్గా కేక్ తీసుకొని వచ్చాము. మీ గురించి బోలెడని కబుర్లు చెప్తూ కేక్ రెడీ చేసి తీసుకొచ్చాం. అండ్ ఈ వీక్లో మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. మాతో మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఓకే. అండ్ యూజువల్గా జయ గారు మీ వీడియోస్, మీ ఇంటర్వ్యూస్ చాలా నెట్లో చూసాం, ఫాలోఅప్ చేస్తూ ఉంటాం మీ మూవీస్ అప్పటి నుంచి అండ్ ఆల్. సో ఈరోజు మాత్రం డిఫరెంట్గా అసలు రియల్ జయ గారు లోపల అసలు ఆ బ్యూటిఫుల్ ఫీమేల్ ఎలా ఉంటారు తెలుసుకోవాలనుకుంటున్నాం. బ్యూటిఫుల్ ఫీమేల్ అని మీరు కమెంట్ అవుతున్నారు, అవ్వద్దు. ఓకే, సో మీ మనోభావాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకేనా? ఓకే, వెల్కమ్. సో యాక్చువల్లీ డైరెక్టర్ సీట్ అనేది సచ్ అ టఫ్ జాబ్. అంటే 24 క్యారెట్స్ని హ్యాండిల్ చేయడం, 24 ఫ్రేమ్స్ని హ్యాండిల్ చేయడం అండ్ సో ఇట్స్ రియలీ టు బీ గట్స్. ఆల్రెడీ మీకు ఆ పేరే ఉందనుకోండి, ఆఫ్ కోర్స్ డైనమిక్ డైరెక్టర్ అనేసి. సో ఫస్ట్ స్టెప్ అసలు ఎలా ఉంటుంది మ్యామ్? ఫస్ట్ టైం మీరు ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ హ్యాండ్లింగ్, ఆ సిచ్యువేషన్, సో ఎలా ఉంటుంది ఆ టైంలో? నేను జస్ట్ లైక్ దట్టే చేశాను అనుకోవాలి. ఓకే, చంటిగాడి సినిమాని. అయితే దాని బిఫోర్ ప్రేమల పవన్ కళ్యాణ్ చేశాను. దానికి మాకు తెలుసున్న ఆయన రైటర్, ఆయన బేసిక్ గా ఆయన్ని డైరెక్టర్ చేసాం ఆ సినిమాలో. ఓకే ఓకే. బట్ ఆయనకు చాలా విషయాలు కాదు, మొత్తం సినిమాని ఆయన హ్యాండిల్ చేయలేనప్పుడు నేను టోటల్ గా చేశాను ఆ సినిమా. ఓకే, యాక్చువల్ నేను ఆ సినిమాకు గోస్ట్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, గోస్ట్ డైరెక్టర్. నేను బేసిక్ గా జర్నలిస్ట్ అవటం వల్ల టోటలీ ఇది నాకు స్ట్రేంజ్ క్రాఫ్ట్ అనిపించలేదు. అంటే రెగ్యులర్ గా వెళ్ళటం, అందరూ యాక్షన్, కెమెరా వర్క్ చేయటం ఇదంతాను. నేనే ఓన్లీ కెమెరా సినిమాటోగ్రాఫర్స్ తో మాట్లాడటం, లెన్స్లు ఏంటి, జూమ్ ఏంటి, ట్రాలీ ఏంటి, ఇవన్నీ జిమ్నీ జిప్పు అప్పుడే వస్తుంది, కొత్త కొత్త కెమెరాలు అప్పుడప్పుడే వస్తున్నాయి. వాటి గురించి తెలుసుకోవటం. సేమ్ టైమ్ వన్స్ ఫిలిం వెళ్ళాక ల్యాబ్లో ఏం చేస్తున్నారు, సో ఎడిటింగ్, ఇవన్నీ నేను తెలుసుకుంటూ వచ్చాను. సో మా సినిమా డైరెక్టర్ ప్రేమల పవన్ కళ్యాణ్ డైరెక్టర్ కరెక్ట్గా హ్యాండిల్ చెయ్యని పరిస్థితుల్లో నేను చాలా ఏబుల్గా డీల్ చేశాను. ఆ సినిమా టెక్నీషియన్స్కి తెలుసు, యూనిట్ మొత్తానికి తెలుసు, నేనే డైరెక్ట్ చేశాను. అందులో టోటల్గా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ ఉన్నారు, కామెడియన్స్ అందరూ. కోట శ్రీనివాసరావు, రామప్రభ, రంగనాథ్ గారు, బ్రహ్మానందం గారు, వేణు, ఇంకా చాలా మంది, ఫుల్ కాస్టింగ్ ఉండేది. జేపీ గారు, యాక్చువల్గా అప్పుడు జేపీ గారు విలన్గా చేసేవారు, అందులో చాలా మంచి వ్యక్తిని క్రియేట్ చేశారు. ఆయన ఎంత ఆనందం, జీవితంలో ఫస్ట్ టైం నన్ను మంచివాడిగా చూపిస్తున్నావమ్మా అని. సో అంత కొత్తగా చేసాం అన్నమాట ఆ సినిమాని, అంత బాడీలు చేసాం. అది ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ ఫిలిం ఫర్ అస్. అంకితిని అప్పుడే లాహరికి సినిమాకి మాకు ఒకేసారి మేము ఇంట్రడ్యూస్ చేసాం. అంకిత మంచి 2 సినిమాలు హిట్ అవటం వల్ల మంచి పేరు తెచ్చుకుంది. Now she retired and she is in US.
గాట్ మ్యారీడ్, గాట్ కిడ్స్. సో హ్యాపీ ప్లేస్. చంటిగాడి నేను డైరెక్ట్ చేయాలనుకోలే, బట్ చంటిగాడి కథ నాదే, నేనే రాసుకున్నాను. బికాజ్ ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు, ఇట్స్ సెమీ ఆటోబయోగ్రఫీ. అంటే అందులో చంటిగాడి హీరో క్యారెక్టర్ నా క్యారెక్టర్. ఓకే. నేను అలా టామ్ బాయ్ ఇలా గేదెల మీద ఎక్కి గోదావరిలో తిరుగుతూ, ఇవే నేను గేదెల మీద ఎక్కి నాకు మా కార్ లాగా అనమాట, వెహికల్ ట్రాన్స్పోర్ట్, స్కూల్కి వెళ్ళేదాన్ని గేదె మీద ఎక్కి. సో అందులో కూడా సేమ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఎక్కడైతే నేను చదువుకున్నానో ఆ ప్లేసెస్ లో తీసాను ఆ సినిమా కూడా. ఓకే. సో అలా పడవలు ఎక్కి ఆ వంతుల మీద ఎంజాయ్మెంట్ అంతా యాజ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఐ రిప్రజెంటెడ్. ఓకే. సో బట్ మా ఇళ్లలో ఏంటంటే అమ్మాయిల్ని అలా బయట పంపించి చదివించరు, ఇంటికే ట్యూటర్స్ ని పిలిపించి చదివిస్తారు టిల్ 10th. ఆఫ్టర్వర్డ్స్ నో, పెళ్లి చేసి పంపించేయటమే. మా కజిన్స్ అందరూ ఇళ్లలో చదువుకునేవారు. సుహాసిని క్యారెక్టర్ ఇస్ మై కజిన్. ఓకే. సో అట్లా ఒక కథ చేసి, బట్ అట్లాంటి విలన్స్ రాజీవ్ కనకాల లాంటి అలాంటి వాళ్ళు ఎవరు లేరులేండి. బట్ అగైన్ దట్ ఈస్ సమ్వేర్ సినిమాటిక్ సాంగ్స్ అండ్ ఆల్ దట్. బట్ కవితలు రాయటం, గేదెల మీద కూర్చోవటం, లైక్ మదర్ అంటే ప్రీతిమైన ఇష్టం ఉండటం, ఇదంతా కూడా ఆ క్యారెక్టర్ నాదే, చంటిగాడి క్యారెక్టర్. ఓకే. సో ఇప్పుడు మీ గురించి తెలుసుకోవాలంటే సింపుల్ గా చంటిగాడి మూవీ ఒక సెక్షన్ మీరు చూడొచ్చు. ఓకే. సో అయితే ఇప్పుడు మీ మాటలో కొన్ని తెలుసుకున్నాను, బర్రెల మీద తిరిగే వాళ్ళని, గోదావరి గట్టు అనేసి. సో బిఫోర్ జయ గారు మూవీస్ అనే ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కంటే ముందు అసలు మీ మైండ్ సెట్ ఎలా ఉండేది, ఏం ఆలోచిస్తూ ఉండేవాళ్ళు, ఎటువంటి వర్క్స్ మీద ఇంట్రెస్ట్, అలాంటివి తెలుసుకోవాలని ఉంది. ఇది యాక్చువల్గా నేనే అని కాదండి, చాలా మంది కూడా ఫేజ్ బై ఫేజ్ ఎదుగుతూ ఉంటారు. మోస్ట్లీ ట్రూ. చాలా చిన్నప్పుడు నేను చాలా పొయిటిక్ గా ఉండేదాన్ని, వెరీ పొయిటిక్. బై 8 years ఐ స్టార్టెడ్ రైటింగ్ పోయిటరీ. 8 ఏళ్ళప్పుడు నాకు తెలియదు అది పోయిటరీ అని. నేను రాయటం మొదలెట్టాను అది 8 ఏళ్ళప్పుడు. అది మా ఇంట్లో ఎవరు లేదు అలా రాసిన వాళ్ళు. మా నాన్నగారు ఫస్ట్ మా నాన్నగారు చూసారు, మా నాన్నగారు తర్వాత మా గ్రాండ్ పేరెంట్స్ చూసి షాక్, ఏంటి రాస్తుంది, ఇదేదో రాస్తాను అనుకున్నారు, కానీ దట్ ఈస్ కాల్డ్ పోయిటరీ. అలాగే నాకు తెలియకుండా పాటలు పాడేదాన్ని. యాక్చువల్గా లేటర్ స్టేజెస్ లో ఆ సింగింగ్ అనేది పోయింది, అంటే సంహౌ అది మరుగున పడిపోయింది. సో బిగినింగ్ లో అయితే మనకి పల్లెటూళ్ళలో శ్రీరామనవమి ఫంక్షన్లు అవి జరుగుతుంటాయి కదా, అప్పుడు తబలాను ఇవి పెట్టుకుని ఆసువుగా పాటలు పాడుతుండేదాన్ని. చాలా ఆసువుగా. తర్వాత ఎప్పుడు శ్మశానాల్లో తిరుగుతుండేదాన్ని. ఐఎమ్ వెరీ క్యూరియస్. ఇది ఓకే, ఇది పుట్టుగా, చావంటే ఏంటి, చచ్చిపోయాక ఏమవుతారు అనేది ఎక్కువ క్యూరియాసిటీ ఉండేది. శ్మశానంలో ఒక చెట్టు ఉండేది, మనూరు పాండవుల కృష్ణరాజు పడుకున్నట్టు శ్మశానం ఒక అడితి ఉండేది, అడితి పక్కన శ్మశానానికి కట్టెల అడితికి ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ కట్టెల అడితిలోనేమో కర్రలగోని తీసుకెళ్లి శ్మశానంలో కాల్చేవారు అనమాట, అందుకు అది అడితి. దాని మధ్యలో చెట్టు ఉండేది, దాని మీద పడుకునేదాన్ని, పడుకొని ఆలోచిస్తూ ఉండేదాన్ని, పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని అక్కడే. ఇట్ ఈస్ అరౌండ్ మై ఎర్లీ ఏజెస్, అంటే బిట్వీన్ 6 and 10 years. తర్వాత పుర్రెలు అవి తెచ్చి మా ఇంట్లో పెట్టేదాన్ని. మా తాతగారు డాక్టర్ యాక్చువల్గా, ఆయన చాలా సీరియస్ అయ్యేవారు. బట్ మా అమ్మమ్మ గారు కొంచెం నన్ను వెనకేసుకొచ్చేవారు, వచ్చి పూజలు ఆ పుర్రెలు అవి తీసేసి మళ్ళీ పూజాన్ని పిలిపించి పూజలు అవి చేయించేవారు, ఇంట్లో అన్ని శుద్ధి చేయించేవారు. టామ్ బై కిడ్ అంటే ఓకే, ఒక రేంజ్ వరకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్ట్రీమ్. లైక్ అంటే భయం లేదు, అసలు నాకు భయం అంటే ఏంటో తెలియదు. సో ఈ క్యూరియాసిటీ నేను ఏం చేసిందంటే నన్ను ఒక ఒరేషియస్ రీడర్గా మార్చింది. అంటే ఏంటి సృష్టి, ఏంటి ఇదేంటి అని మనం తెలుసుకోవాలంటే మన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవాళ్ళు ఇంట్లో అందరు బిజీగా ఉండేవారు. మా అమ్మగారి పనులు, మా అమ్మగారు, మా నాన్నగారి పనులు, మా అమ్మమ్మ గారి పనులు. గట్టిగా ఏదైనా అడిగితే ఒకటి పడేది. అందుకని సో ఐ సెర్చ్డ్ సమ్ ఆఫ్ మై క్వశ్చన్స్ ఇన్ బుక్స్. పుస్తకాలు చదువుతూ అందులో ఏమన్నా ఆన్సర్స్ దొరుకుతాయేమో అని చెప్పి చదివేదాన్ని. ఆ చదవటంలో ప్రీతంగా చదివేదాన్ని. సో ఆ స్టేజ్ నుంచి ప్రీతంగా చదివే స్టేజ్ వచ్చేసరికి నా కవితలు ప్రింట్ అవటం మొదలెట్టి ఇంటికి 10 రూపాయలు అమ్మ పంపించారు. నాకు బాగా నచ్చింది, ప్రింట్ అయింది, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మా మాంట్సర్లు చదివేదాన్ని, విజయవాడ మాంట్సర్లు. అక్కడ అందరూ మా కోటేశ్వరమ్మ గారు ఆవిడ ఇన్ఛార్జ్, అందరూ పిల్లలు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మా టీచర్ సుబ్బలక్ష్మి గారు వీళ్ళు అంటున్నా కానీ
ఒక 10 రూపాయలు వస్తాయి అనేది తెలియలేదు. సో ఫైనాన్షియల్ ఇండివిజువాలిటీ, ఫ్రీడమ్ వస్తే ఒక మనిషికి ఎంత ఆనందం కలుగుతుంది అనేది నేను అప్పుడు అనుభవించాను. 9th and 10th చదివే టైంకి నా డ్రీమ్ ఏంటంటే జర్నలిస్ట్ అవ్వాలి, రాయాలి. ఇక నా దృష్టిలో స్లోగా ఏంటంటే బిగినింగ్లో మా అమ్మమ్మ గారు ఇన్ఫ్లుయెన్స్ ఉండటం నా మీద బాగుండేది. ప్లస్ మా ఇంటి పక్కన అందరూ బ్రాహ్మిన్స్ ఉండేవారు. సో నా వాయిస్ బాగుంటుందని చెప్పి నాతో దేవి భాగవతం, మహాభారతం, రామాయణం అన్ని చదివించేవారు. సో అప్పట్లోనే బేసిక్గా నేను సంస్కృత్, హిందీ కూడా నేర్చుకునేదాన్ని. సో అంటే వాయిస్ స్వచ్ఛంగా ఉంటుందని చెప్పి చదివించేవారు. సో న్యాచురల్లీ ఆ చదవటం, కార్తీక మాసాల్లో గోదావరికి వెళ్ళటం, మహాశివరాత్రి ఇవన్నీ ప్రాక్టీస్ చేయటం వల్ల ఏం జరిగిందంటే గాడ్ అనేది ఐఎమ్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై గాడ్ ప్రెజెన్స్, దేవుడు ఉన్నాడు అనేది. అప్పుడే నేను శివమంత్రం కూడా ఇప్పించారు నాకు. సో ఐఎమ్ టూ మచ్ ఇన్ టు ద గాడ్ అనమాట. బట్ పుస్తకాలు చదవటం మొదలెట్టాక ఎప్పుడైతే నేను లెఫ్ట్ ఓరియంటెడ్, దాస్ క్యాపిటల్, మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ ఇలా వీళ్ళందరినీ చదవడం మొదలెట్టాక దెన్ ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద గాడ్. దేవుడు ఉన్నాడా లేడా అని ఒక డైలమా స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కాన్ఫార్మ్ అంట, మనిషి ఒక్కడే, ఇది మనిషికి మనిషి హెల్ప్ చేసుకోవాలి, దెర్ ఈజ్ నో గాడ్. ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంటే ఇంకో మనిషికి ఒక మనిషి ద్వారా థర్డ్ పర్సన్ వెళ్ళి దాన్ని ఫైట్ చేయాలి. సో దట్ ఈస్ కమ్యూనిజం. అక్కడికి వచ్చా. సో విజయవాడలో ఎస్ఎఫ్ఐ నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎస్ఎఫ్ఐ. సో అక్కడి నుంచి మా నాన్నగారికి చెన్నై ట్రాన్స్ఫర్ అయింది. చెన్నైలో అప్పుడే విరసం మంచి ఊపులో ఉండేది, విప్లవ రచయితల సంఘం. అక్కడికి వెళ్ళాక తమిళ్, మలయాళం, మిగతా లాంగ్వేజ్ పీపుల్ కానీ, మిగతా లాంగ్వేజ్ సినిమాలు కానీ, బాలచంద్ర గారు, బాలు మహేంద్ర అట్లాంటివి, అలాగే ఆర్ట్ ఫిలిమ్స్, సజ్జిత్ రే, మృణాల్ సేన్, ఇలాంటి ఆర్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ కూడా నేను అక్కడ చూడటం జరిగింది. యువర్ జర్నీ ఇస్ గోయింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ జనరేషన్ లో ఫీమేల్ ఎలా పెరగాలి, ఎలా మైండ్ సెట్ ఉండాలనే జడ్జిమెంట్ మీ స్టోరీలో తెలుస్తుంది. ప్రాబ్లీ మై పర్సనల్ ఒపీనియన్ ఇట్ ఇస్. ఓకే, సో ఇప్పుడు మరి దాంట్లోకి వచ్చారు. యాక్చువల్ నేను ఎంఏ లిటరేచర్ చేస్తుండగానే అదే ఒక ఈవినింగ్ కోర్స్ పెట్టారు చెన్నై యూనివర్సిటీలో, జర్నలిజం డిప్లొమా. అది కూడా చేశాను విత్ దట్. లిటరేచర్ చేస్తూ జర్నలిజం చేశాను. బై 21 years ఐ ఫినిష్డ్ బోత్ ఆఫ్ ద థింగ్స్. తర్వాత ఎంఏ సైకాలజీ, ఇంకా ఎంఏ రిజల్ట్స్ రాకముందరే ఎంఏ సైకాలజీకి అప్లై చేసి అన్నామలై యూనివర్సిటీలో ప్రైవేట్గా చదువుతున్నాను. అప్పుడు యాక్చువల్గా ఐ స్టార్టెడ్ మై కెరీర్ విత్ ఇన్ ఎక్స్ప్రెస్ గ్రౌండ్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్లో స్టార్ట్ అయ్యాను. అందులో వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ టోటల్లీ అగైనెస్ట్ టు కమర్షియల్ ఫిలిమ్స్. కమర్షియల్ సినిమా అనేది నేను చూసేదాన్ని కాదు. నిజం చెప్పాలంటే నా చిన్నప్పుడు చూసిన పాత సినిమాలు, తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ తరం వచ్చిన ఫిల్మ్లు అసలు నేనేం చూడలా. ఐఎమ్ టోటల్లీ అగైనెస్ట్ ఓన్లీ ఆర్ట్ ఫిల్మ్స్. ఇంటర్వ్యూ చేసే ప్రాసెస్లో ఐ లర్న్డ్ అగైన్ తెలుగు సినిమా. ఫ్రమ్ దేర్ వేర్ దిస్ తెలుగు సినిమా లైన్ హస్ తెలుగు సినిమా డైరెక్టర్ గురుగారు దాసనారాయణరావు, రాఘవేంద్ర పెద్ద లీడ్ లో ఉన్న రోజులు అవి. రామకృష్ణ గారు, రైల నరసింహ గారు, గోపాల్ గారు. అప్పుడు కమర్షియల్ సినిమా, చిన్న సినిమా, కామెడీ సినిమా, ఇట్లా డివిజన్లు ఉండేవి. అన్నీ తెలిసిన. అట్ ద సేమ్ టైమ్ బాలచంద్ర గారు, భారతీరాజా, బాలు మహేంద్ర, ఈవెన్ ఐ యూజ్ టు కవర్ తమిళ్ డైరెక్టర్స్, తమిళ్ ఫిల్మ్స్ ఆల్సో, బికాజ్ ఐ నో ద లాంగ్వేజ్. నేను తమిళ్లో కార్టూన్లు కూడా వేశాను, అంటే తమిళ రాయడం కూడా నాకు వచ్చు. ఆనంద్ విగడన్ అని తమిళ్లో కార్టూన్లు వేశాను. తర్వాత ఇంగ్లీష్లో కూడా మోర్ దాన్ 100 కార్టూన్స్ వేసాను. తర్వాత నాకు కార్టూన్స్ లో చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఈవెన్ బాపు గారు నాకు అవార్డు ఇచ్చారు, క్రోక్విల్ అవార్డు. బాబు గారు ఫర్ కార్టూన్స్. క్రోక్విల్ అని ఆయన ఒక మ్యాగజైన్ పెట్టారు. అది పార్థసారథి గారు నడిపించేవారు, ఆయన ఎడిటరు. దాంట్లో అంతా ఆయన బట్టి జరిగేది అనమాట. క్రోక్విల్ అవార్డు అని ఎవ్రీ మంత్ ఇచ్చేవారు. అలా క్రోక్విల్ అవార్డు తీసుకున్నాను. కోనసీమ కార్టూనిస్ట్ అవార్డు తీసుకున్నాను. కోనసీమలో నా కార్టూన్స్ ఎగ్జిబిషన్ జరిగింది నేను చదువుకున్న కాలేజీలో. మీరు చదివిన కాలేజ్ జో చిత్ర ప్రాసెస్ లో నేను రాజుగారిని కలిశాను. సో యాక్చువల్లీ వీఆర్ ఫ్రెండ్స్, ఈవెన్ స్టిల్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. ద రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా అవడానికి కారణం బికాజ్ వీఆర్ బేసికల్లీ ఫ్రెండ్స్.
సో దెన్ దేర్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకా సినిమా ఫ్లేవర్ ఎక్కడ తగిలిందో నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది. ఈ డైరెక్షన్ ఫ్లేవర్ ఎక్కడి నుంచి తగిలింది అని. తర్వాత రాజుగారు వచ్చాక మేము ఇద్దరం కలిసి ఒక మ్యాగజైన్ పెట్టాలనుకున్నాం. ఓకే. సో అది సూపర్ హిట్. ఓకే. సో సూపర్ హిట్ పెట్టేటప్పుడు ఏమందంటే యాక్చువల్గా ఏంటంటే ఇంతవరకు ఇండివిజువల్ సినిమా మ్యాగజైన్లు ఎప్పుడు సర్వైవ్ కాలేదు. అవును. బికాజ్ అది రన్ చేయడం మామూలు విషయం కాదు. ఫైనాన్షియల్ గా ఒక సినిమా మ్యాగజైన్ రన్ చేయడం హైలీ ఇంపాసిబుల్ థింగ్. సో అంటే ఒక 100 అంతస్తులు మించి దూకి సర్వైవ్ అవటం అనమాట. ఓకే, క్లారిటీ వచ్చేసింది ఒక వర్డ్ అంతా. దాంతో మా వెల్ విషర్స్ అందరూ కూడా ఎందుకండి ఇద్దరు కెరీర్స్ బాగున్నాయి కదా, మంచి జర్నలిస్ట్ పేరు వచ్చింది కదా, అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నారంటే కూడా నేను యాక్చువల్ రాజుగారు భయపడ్డారు, నేనే తెగించి పెట్టించా మ్యాగజైన్ చేస్తున్నాం. సో అలా సూపర్ హిట్ వచ్చింది. వన్స్ సూపర్ హిట్ సక్సెస్ అయ్యాక దెన్ అగైన్ ఐఎమ్ డైవర్టెడ్. మ్యాగజైన్ సక్సెస్ అయ్యింది, అందరూ ఉన్నారు, స్టాఫ్ పర్ఫెక్ట్ స్టాఫ్ ఉన్నాను, అగైన్ ఐఎమ్ మళ్ళీ ఏదో డిస్సాటిస్ఫాక్షన్. సో ఇప్పుడు ఏంటంటే మ్యాగజైన్ పెట్టాం కాబట్టి సినిమా అంటూ పూర్తిగా తెలుసుకున్నాం. ఆల్మోస్ట్ అజ్ఞానంతో సినిమా తీద్దామని చెప్పా. అలాగే అందరూ ఏమండి ఊరుకోండి, మ్యాగజైన్ ఏదో హిట్ అయింది కదా, ఎక్కడ లక్ ఉంది మీకు, మీరు మళ్ళీ సినిమాని మొదలెట్టారు చాలా కష్టం అని మళ్ళీ మా వాళ్ళంతా తిట్టారు. తిడితే తీయాల్సిందే అని చెప్పాను. తిరగలేదు ఇంకా డిసైడ్ అయిన తర్వాత. అదే ప్రేమలో పవన్ కళ్యాణ్. సో నాకు తెలుసున్న నా ఫ్రెండ్స్ అందరూ, లిటరరీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ సినిమాలు చూసి షాక్ అయ్యారు. అంటే సినిమా బాగుంది ఓకే, కానీ నువ్వు తీస్తే ఒక ఆర్ట్ ఫిలిము, ఒక మెసేజ్ ఫిలిము, అట్లా ఏదైనా ఒకటి వాళ్ళ వేరే రకమైన ఆ రకంగా నన్ను నా మాట్లాడే విధానము, నేను పోరాడిన విధానము చూసి దే ఎక్స్పెక్టెడ్ దట్. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మామూలు కమర్షియల్ సినిమా స్క్రీన్ మీద. సో ఐ డోంట్ నో హౌ ఐ చేంజ్డ్. మేబీ ప్రాసెస్ లో సినిమా మ్యాగజైన్ పెట్టి సినిమాలన్నీ చూసిన ప్రాసెస్ ప్లస్ రాజుగారి ఇన్ఫ్లుయెన్స్ అప్పటికి విపరీతంగా వచ్చేసింది నా మీద. యాక్చువల్ పాయింట్ ఇది యాక్చువల్ పాయింట్ ఏంటంటే ఆయన అప్పటికే ఫుల్ మాస్, కృష్ణ గారి ఫ్యాను. కృష్ణ గారి ఫ్యానే కాదు, మొత్తం ఆల్మోస్ట్ ఈ హీరోలు అందరికీతో కమ్యూనికేషన్ ఉన్న వ్యక్తి, ప్లస్ ఎక్కువ సినిమా మీద ఎక్కువ జడ్జిమెంట్ ఉన్న వ్యక్తి. సో యాక్చువల్లీ మేమిద్దరం కూడా సినిమాలు చూసినప్పుడు పక్కా జడ్జిమెంట్ ఉంటుంది, ఈ సినిమా ఆడుతుందా ఆడదా అంటే. స్లోగా నేనేంటి నాలో నాకు తెలియకుండానే ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతాం. సో ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాక అవుట్ ప్రోడక్ట్ ఏంటంటే ప్రేమలో పవన్ కళ్యాణ్. సో చంటిగాడికి కథ రాశాను, మాటలు స్క్రిప్ట్ రాశాను, ఒకళ్ళని డైరెక్షన్ చేయమని ఇంట్రడ్యూస్ చేద్దాం అంటున్నాను. అతను ఆల్రెడీ కో డైరెక్టర్ చాలా సినిమాలు చేశాడు. అతను నాకు దండం పెట్టి దయచేసి నా కెరీర్ నాశనం చేయాలని చూడకండి, అలాగే మీరు కూడా ఇందులో కనుక సినిమా ఈ డబ్బు పెట్టి సినిమా తీస్తే ₹1 కోటి పోతాయి, సో వద్దు అని అడ్వైజ్ ఇచ్చి వెళ్ళాడు. రాజారావు అన్నారు, ఇది ఈ రకంగా చూస్తే ఎవరు ఈ కథను డైరెక్ట్ చేయరు, నువ్వే డైరెక్ట్ చేయన్నారు. ఓ సో ఇది రాజుగారి డెసిషన్ అన్నమాట. ఓకే, నేను ఏం చేయంటే నేను చేయాలా చేయనా అంటే చెయ్యి అన్నారు. సరే చేసేస్తున్నాను. అదే ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఒక డ్రీము చిన్న అలా కదా, నేను అదే చెప్తున్నాను, ఇట్ ఈస్ డెస్టినీ ఓన్లీ. సో యాక్చువల్గా అందరూ మళ్ళీ ఎగైన్ అనుకున్నారు, ఆ హీరోయిన్ చూస్తే భూమికి ఎంత ఉన్నారు, వీళ్ళు హీరోయిన్లు ఏంటి, ఈవిడి డైరెక్షన్ ఏంటి, రాజుగారి డబ్బులన్నీ ఓడగొట్టడానికి బయలుదేరుతుంది ఇంకేవి అని అందరూ. ఆ సినిమా అయింది. బయర్స్ అందరూ ఓన్లీ రాజుగారి మోహన్ చూసుకున్నారు. వైజాగ్ లో ఎంత దారుణం అంటే కొంతమంది డిస్కషన్ అంట కూర్చొని, ఆవిడకి ఏం తెలీదు రాసుకోవటం తప్ప, ఈ బిఆర్ రాజు ఎక్కువ సినిమాలు చూసి అన్ని చేస్తా ఉంటాడు, బిఆర్ రాజు డైరెక్షన్ చేస్తుంటాడేమో అన్నారు. ఈ పేరు కూడా వచ్చేసిందా సార్? యూజువల్ గా మేల్ చావనిజం అంటారా, ఇది జీవితంలో 2 సార్లు ఫేస్ చేశా. నా ఫస్ట్ కవిత మ్యాగజైన్ లో ప్రింట్ అయినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు రాసి ఉండవులే, మీ నాన్న రాసి నీ పేరు పెట్టుంటారు. సో మనం ఆడాలి ఏం చేసినా ఆ క్రెడిట్ మనకి ఇవ్వకుండా చాలా కష్టపడుతూ ఉంటారు అన్నమాట. సో అయితే బయర్స్ రాజుగారి మోహన్ చూసుకున్నారు, కానీ సినిమా చూసే షాక్. మా సీడెడ్ బయర్ అయితే అసలు
ఏంటండి ఇంత కమర్షియల్గా ఉంది సినిమా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈవిడ రాఘవేంద్ర అలా తీసిందండి సినిమా అన్నారు. నేను షాకు, నా మీద నాకు తెలియకుండానే. నేనేమనుకుంటాను, నేను ఈ చదివిన పుస్తకాలు, నేను చూసిన ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, లేదు ఆర్ట్ ఫిలిమ్స్, వీటి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉందని నేను అనుకుంటూ ఉంటాను. బట్ నేను అయితే విచిత్రం, కొన్ని షార్ట్స్ అట్లాగే ఉంటాయి, కొన్ని తీసిన షార్ట్స్ అంటే ఎక్కడో ఉన్నది వస్తా ఉంది చంటిపల్లి, కొన్ని షార్ట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. బట్ బ్యాలెన్స్ 90% అది కమర్షియల్ గా ఉంటుంది సినిమా. సో ఆ సినిమా హిట్ అయింది, రాజుగారికి 25-30 లక్షలు ప్రాఫిట్ వచ్చింది, పోలేదు. ఓకే, అట్లా సినిమాలకి వచ్చాము. ఆ కాన్ఫిడెన్స్ లో నేను ప్రేమికులు, గుండం గారు మనోడు, సవాల్ చేశాను. ఇవన్నీ మిక్స్డ్ అఫైర్స్, బయర్స్ కి మాత్రం డబ్బులు పోలేదు. బికాజ్ నేను ఎప్పుడు ఏంటంటే చాలా కంట్రోల్డ్ గా సినిమా తీస్తాను ఫైనాన్షియల్ గా. సో అనుకున్న బడ్జెట్ లో సినిమా జరుగుతుంది. సో అవుట్ ఆఫ్ ది వేగా ఎక్కువ పోదు అమౌంట్ అయితే. సో అదొకటి. బట్ నేను నా నాలెడ్జ్ కి, నా క్యారెక్టర్ కి తగ్గ సక్సెస్ఫుల్ మాత్రం రాలేదు తర్వాత. సో తర్వాత గ్యాప్ తీసుకొని లవ్లీ చేసాం. లవ్లీ కూడా ఒక రకంగా చెప్పాలంటే అది సెమీ ఆటోబయోగ్రఫికల్. మా నాన్నగారికి నాకు మధ్య ఉన్న ఒక రిలేషన్షిప్ ఆ సినిమాలో రాయన్ ప్రసాద్ గారికి హీరోయిన్ 20 ఏళ్ళు ఎదిగిన నన్ను చూసి నువ్వు ప్రేమిస్తావు, నేను పుట్టక ముందరే మా నాన్నని ప్రేమించాడు. సేమ్ మా నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్, యాక్చువల్గా ఆయన నేను స్పెండ్ చేసిన టైం తక్కువ, బట్ ద సేమ్ టైం నా మీద ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. అది నాకు తెలీదు, మా నాన్నగారు తెలుసున్న వాళ్ళు అంటే లైక్ మా సిస్టర్స్ కానీ మా అమ్మగారు కానీ నేను మాట్లాడేటప్పుడు, నడిచేటప్పుడు, గట్టిగా చిరాకు పడేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ అన్ని బయటకు వస్తాయి అనమాట. ఐఎమ్ జస్ట్ లుక్ లైక్ మై ఫాదర్ ఆ స్టేజెస్ లో. అది ప్లస్ అది కాకుండా మా రైటర్ శ్యామ్ మిగతా కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంతా యాడ్ చేశాడు. సో ఆ సినిమా మళ్ళీ అగైన్ నాకు సక్సెస్ ఇచ్చింది, చాలా మంచి సక్సెస్, చాలా మంచి సక్సెస్. ఇంటర్నేషనల్ ఆడియన్స్ చూసి అప్రిషియేట్ చేశారు. అనదర్ థింగ్ ఏంటంటే అంతవరకు నేను కొంత మాస్ ఆడియన్స్ కి తెలుసు, అంటే బీసీ సెక్షన్ కి, మాస్ ఆడియన్స్ కి నేను మల్టీప్లెక్స్లకి వెరీ మచ్ ఎడ్యుకేటెడ్, అంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ ఫోన్ చేసి పర్సనల్ గా కలిసి నన్ను లంచ్లకి ఇన్వైట్ చేసి అప్రిషియేట్ చేసేటంత గుర్తింపు నాకు లవ్లీ తీసుకొచ్చేసి. రైట్ నౌ జయ గారి మైండ్ సెట్ ఎలా ఉంది? దేవుని నమ్ముతారా, నమ్మరా? సో వాట్ ఈస్ మైండ్ సెట్ రైట్ నౌ జయ గారిది? ఐఎమ్ వెరీ హ్యూమన్, ఐఎమ్ వెరీ హంబుల్ హ్యూమన్. సో మీరు యూజువల్ గా స్టార్టింగ్ లో అన్నారు ఎక్కువగా మూవీస్ అన్ని కూడాను కమర్షియల్ ఎక్కువగా ఇష్టపడేవారు కాదు అనేసి, బట్ రైట్ నౌ యూర్ గెటింగ్ బ్యూటిఫుల్ కమర్షియల్ మూవీస్ ఫ్రమ్ యూ. సో మీ దగ్గర నుంచి ఎప్పుడైనా నెక్స్ట్ ఫ్యూచర్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్ గా దట్ ఈస్ నెక్స్ట్ స్టెప్. I really want to watch because మీరు తీసిన దాంట్లో it's so much of personal experience. So ఎలా ఉండబోతుంది అని. నెక్స్ట్ ఫిల్మ్ మీరు అంతా చూడొచ్చు. Okay. Each and everybody loves that film. At the same time నేను చూసినంత ఆర్టిస్టిక్ గా, డ్రై ఆర్టిస్టిక్ గా మాత్రం నేను సినిమా తీయను. హ్యూమన్ అటాచ్మెంట్, ఒక హ్యూమన్ ఒక సినిమాని చూస్తే అందులో తనదేదో ఉంది అని అటాచ్ అవ్వాలి. సో ఈ నెక్స్ట్ నేను తీసే సినిమా అందరూ 100 to 100% ఎవ్రీబడి ఆ సినిమాని చూసి ఐడెంటిఫై అవ్వాలి వాళ్ళ గురించి వాళ్ళు. అట్ ద సేమ్ టైం వెరీ ఈస్థెటిక్ గా, సెన్సిబుల్ గా ఉండే సినిమా తీస్తున్నాం. It's really tough job because audience involved. Very tough. Clean film theatre is very tough job. జయ్ గారు, మీ అంటే ఇప్పటి వరకు నేను విన్న మీ లైఫ్ జర్నీలో అంత మూవీస్ కి సంబంధించి కనుక చూస్తే ఇంతకు ముందు అసలు కమర్షియల్ మూవీస్ ఎంటర్టైన్ చేసేవాళ్ళు కాదు, బట్ లేటర్ ఆన్ కమర్షియల్ మూవీసే చూసి దాని గురించి రివ్యూస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ చేయాల్సి వచ్చింది. అండ్ లేటర్ మీ దగ్గర నుంచి బ్యూటిఫుల్ కమర్షియల్ మూవీస్. సో అసలు మీరు అబ్జర్వ్ చేసిన దృష్టిలో, మీ దృష్టిలో మూవీస్ లో ట్రెండ్ అనేది ఎలా మారింది? అండ్ అగైన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ జడ్జ్మెంట్ ఎలా మారుతూ వచ్చింది? యూజువల్ గా ఏంటంటే ట్రెండ్ అనేది మారింది యాక్చువల్గా అవుట్ సైడ్ గా చూసుకుంటే. బట్ మంచి సినిమా స్టాండర్డ్ ఉంటే, ఇప్పుడు మాయాబజార్ ఉందండి, ఇప్పటికీ ఈ జనరేషన్ కూడా మాయాబజార్ చూస్తారు. అవి ఇంకా ఇందా చెప్పుకున్నట్టు క్లాసిక్స్, అవి రేర్ గా వస్తాయి. ఇది ఇంత ముందర జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. బట్ బ్యాక్ సైడ్ కి వెళ్ళి మనం బ్లాక్ అండ్ వైట్ ఫిలిమ్స్, మాలపిల్ల అవి చూస్తే ఎక్కువగా డైరెక్టర్స్ అందరూ అందరూ కూడా డైరెక్టర్స్ అందరూ ఒక్కళ్ళని మెన్షన్ కాదు,
అందరూ కూడా ఏంటంటే సమాజ శ్రేయస్సు కోసం సినిమాలు తీయాలి. సో సమాజంలో ఒక మార్పు రావాలి, సమాజంలో ఉన్న మంచిని రిఫ్లెక్ట్ చేయాలి అని సినిమాలు తీశారు. మీరు ఈ పాత సినిమాలు హిట్ అయిన సినిమాలు ఏ సినిమాలు అన్న తీసుకోండి, అందులోనే కొంచెం మోడర్నిజం. ఇప్పుడు మోడర్నిజం అంటే మామూలు మోడర్నిజం కాదు కదా. సో అంటే ఒక మంచి పాయింట్, ఒక మంచి ఇది అనేది కరెక్ట్గా ఆ రోజుల్లో రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఆడినవి ఈ రోజుల్లో చేస్తే కూడా ఆడతాయి. బట్ ఎప్పుడు కొత్తగా ఆలోచించాలి. నువ్వు చెప్పింది చెప్తానన్నా ఆల్రెడీ ఉన్న మోస ప్రకారం ఒక పరిధి ఏర్పాటు చేసుకొని ఈ పరిధిలోనే నేను రౌండప్ చేస్తానన్నా, ఏదో కమర్షియల్ సినిమా అని చెప్పి ఏదో హీరోయిన్ సాంగ్స్ ఫైట్స్ ఒక విలన్ అలా అంటే అది కుదరదు. అదో అలాగని ఒక కామెడీ స్పూఫ్ తోనో ఒక కామెడీ ట్రాక్ తోనో సినిమా, ఏదో ఒక సినిమా బై ఫ్లూక్ ఆడినా నెక్స్ట్ సినిమా ఆడదు, ఆ రేంజ్ ఆ వేలో ఆడదు, టోటల్ గా చేంజ్ అయింది. జయ్ గారు, ఇంకొకటి, మీరు ఆల్మోస్ట్ 24 క్రాఫ్ట్స్ అంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు అన్నిట్లో జర్నీ చేసి వచ్చారు, ఆల్మోస్ట్ కాబట్టి 24. సో ఎక్కువగా మీరు పర్సనల్ గా ఎక్కువగా ఎంజాయ్ చేసే వర్క్ అని అంటే యాజ్ అ పోయట్, అంటే రైటర్ గా, జర్నలిస్ట్ గా, జర్నలిజం ఈజ్ అన్ ఆసమ్ జాబ్ ఇట్ ఇస్, జర్నలిజం డైరెక్టర్ గా, లైక్ హౌ అంటే ఏది దిస్ ఇస్ ఫర్ మీ, దిస్ ఇస్ మైన్ అని ఫీల్ అయింది ఏ జోన్ ఎక్కువగా? నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు ప్రశ్నలు వేసేదాన్ని, ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి కొంచెం అటు ఇటుగా కంగారు పడేవారు. దట్ లిటరల్లీ ఐ ఎంజాయ్డ్ దట్. ఆసమ్ ఫీలింగ్, ప్రపంచాన్ని గెలిచిన ఫీలింగ్ ఉంటుంది. అలా మాట్లాడితే ఇలా తిప్పి, ఇలా మాట్లాడితే అలా. నేను యాక్చువల్ గా చాలా మంది అడుగుతారు, మీరు వితౌట్ నేను ఎక్కడ డైరెక్షన్ నేర్చుకోవాలి ఎవరి దగ్గరను, బట్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ సమ్ ఫిలిమ్స్. బాపునాయుడు గారు తీసిన సినిమాలు, భరద్వాజ్ తీసిన ఇన్ బిగినింగ్ సినిమాలతో ఐఎమ్ అసోసియేటెడ్, బట్ నాట్ డైరెక్షన్ నేర్చుకోలేదు. సో జయ్ గారు ఇన్ని థింగ్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యువర్ అ ఫీమేల్. సో ఫ్యామిలీ థింగ్స్, వర్క్ ఎట్లా హ్యాండిల్ చేస్తుంటారు మ్యామ్ అసలు? ఫ్యామిలీ అనేసరికి పిల్లలు పెంపకం అనేది నాది సూపర్విజన్ లాగానే ఉంటుంది, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మా అమ్మగారు చేస్తారు. అమ్మగారు ఫైనాన్స్ మేనేజ్మెంట్ డైరెక్షన్ లాగానే ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేయటం, ఇవన్నీ బయట నుంచి ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో తీసుకురావటం, అందరినీ చూసుకోవటం, ఇదంతా డైరెక్షన్ లాగా వదలను, అది వదలను. రాజుగారు ఊరికే సంపాదించుకొని వస్తారు, కానీ ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేస్తాము, దేని మీద ఎంత పెట్టాము, ఈ సినిమాకి ఏంటి, పత్రిక ఎంత అవుతుంది, చేసే అన్ని కూడా ఇన్వాల్వ్మెంట్ గానే ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ టేక్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకే. సో మరి జయ గారు అసలు ఒక మూవీని రైటింగ్ దగ్గర నుంచి ఎండ్ వరకు యూర్ ఆల్వేస్ దేర్. సో ఒక ప్రోడక్ట్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ బేబీ డెలివరీ. సో అక్కడ ఎటువంటి థింగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటారు? అంటే ఒక స్టోరీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ, ఒక లైన్ ని చూస్ చేసుకునేటప్పుడు కానీ, ఏ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు? లైన్ చూస్ చేసినప్పుడు ఏం చేస్తా అంటే, ఇంతవరకు ఇది ఎక్కడ ఎక్స్పోజ్ కాని పాయింట్ అయి ఉండాలి. ఓకే. అట్ ద సేమ్ టైం మరీ స్ట్రేంజ్ గా విపరీతంగా ఉండకూడదు. చూసిన ప్రతి ఒక్కళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ సినిమాతో ట్రావెల్ అవ్వాలి. ఈ రెండు నాకు చాలా ఇంపార్టెంట్. సో దానికి తగ్గ టెక్నీషియన్స్ ని నేను చుట్టూరు పెట్టుకుంటారు. నేను ఏదైతే అనుకుంటున్నానో దానికి తగ్గ రైటర్స్, దానికి తగ్గ డిపార్ట్మెంట్, దానికి తగ్గ వాళ్ళందరూ నా చుట్టూరా ఉండాలి. సో దెన్ ఐ బిలీవ్ ఐ కెన్ డెలివర్. నేను ఏమనుకుంటున్నానో ఆ ప్రోడక్ట్ డెలివర్ చేయగలను. ఓకే. సో ఇట్స్ లైక్ సింప్లీ ఇన్ వన్ వర్డ్ మీ గురించి, మీ వర్క్ గురించి, టీమ్ వర్క్ విన్స్ అన్న పాలసీలో. టీమ్ వర్క్ విన్స్. టీమ్ వర్క్ నాట్ ఓన్లీ ఇన్ ఫిలిం, ఇన్ పర్సనల్ లైఫ్ ఆల్సో టీమ్ వర్క్ విన్స్. అత్తాకోళ్ళ మధ్య గొడవలు ఎందుకు వస్తాయి, తోడుకోడల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి, ఉమ్మడి కుటుంబాలు ఎందుకు స్ప్లిట్ అవుతున్నాయి, రీజన్ అది. టీమ్ వర్క్ విన్ అయితే, టీమ్ వర్క్ విన్ అయితేనే ఉమ్మడి కుటుంబం ఉంటుంది. టీమ్ వర్క్ విన్ కానప్పుడే డిస్ప్యూట్స్ వస్తాయి. సో సమ్ టైమ్స్ నువ్వు ఎలాగైతే పర్సనల్ లైఫ్ లో కొంతమందికి ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ స్పేస్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇవ్వాలి, తప్పదు. ఈ క్వశ్చన్ నేను పర్సనల్ గా మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకున్నాను. వై నౌ ఐ జస్ట్ వాంటెడ్ టు, మీ దృష్టిలో రైట్ నౌ ఈ జనరేషన్ ఫీమేల్ ఎలా ఉండాలి? ఈ జనరేషన్ ఫీమేల్ మనం అనుకున్నట్టే ఉన్నారు. ఈ వాళ్ళని క్రిటిసైజ్ చేసేది ఏం లేదు. ఓకే. దే ఆర్ గుడ్. సో దే ఆర్ గుడ్, దే ఆర్ పవర్ఫుల్, గెటింగ్ పవర్ఫుల్. అండ్ ఇంకా ఏంటంటే మోర్ అంటే
వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు, కొంతమంది అమ్మాయిలు ప్రాబ్లం వచ్చినప్పుడు దే ఆర్ నాట్ షేరింగ్, దే ఆర్ సఫరింగ్. అది నేనేం చెప్తానంటే, ప్లీజ్ షేర్ విత్ యువర్ పేరెంట్స్, ఫ్రెండ్స్, ఆర్ సమ్ క్లోజ్ గా ఉన్న పెద్దమ్మలో పిన్నులు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఆర్ లెక్చరర్స్, సమ్ పర్సన్స్. లేదు వెతుక్కోండి, అలాంటి వాళ్ళు వెతుక్కొని షేర్ చేసుకోండి. షేర్ యువర్ ఐడియాస్, థాట్స్ అండ్ ఎవ్రీథింగ్. నా జీవితంలో ప్రతి స్టేజ్ లోని అలా మా అమ్మగారు కాకుండా ఒక పర్సన్ ఉన్నారు ప్రతి స్టేజ్ లో. నా టీనేజ్ లో శాంతి అనే ఆవిడ ఉన్నారు, మా పక్క ఆవిడ. అలాగే మా ఆంటీ అంటాం జలంధ్ర గారు, చంద్రమోహన్ గారు మిస్సెస్, ఆవిడ నేను చాలా క్లోజ్. చాలా ఒక ఫేజ్ లో షీఈ్ విత్ మీ. సో శైలజ, ఎస్పీ శైలజ నా ఫ్రెండ్, చెన్నైలో అంతా బోత్ వెరీ క్లోజ్. సో కొంతమందిని క్లోజ్ గా పెట్టుకొని ఓపెన్ అయ్యి వాళ్ళతో ట్రావెల్ అవ్వండి. సో దట్ మన దగ్గర సొల్యూషన్ ఉందనుకోవడం చాలా పొరపాటు. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ చాలా అంటే చాలా కొత్త విషయాలు అండ్ బ్యూటిఫుల్ థింగ్స్ నేర్చుకున్నాం మీ దగ్గర నుంచి. గాట్ టు నో యూ. సో ఫైనలీ మీకోసం కేక్ రెడీగా ఉంది, సెలబ్రేషన్ చేయడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. మరి కేక్ కట్ చేద్దామా మ్యామ్? యూజువల్ నేను చేయను, బట్ మీకోసం, ఈటీవీ ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కేక్. సో జయ గారి బర్త్డే సెలబ్రేషన్స్. జయ గారు, సో మీ ఫేవరెట్ అభిరుచి ఏంటి? అంటే వండడంలో, తినడంలో? వండడం అంటే నాన్ వెజ్, వెజ్ కూడా వండుతాను. తినడం అంటే ఓన్లీ వెజ్. మీరు అన్ని ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. మీ ఫేవరెట్ రాజు గారికి ఇష్టమైన వంట మీ చేతులతో వండితే ఏది ఎక్కువ ఇష్టంగా తింటారు? ఆయన నాన్ వెజ్ అన్ని బాగా తింటారు. నాన్ వెజ్, మటన్ బిర్యానీ, ప్రాన్స్. ఓకే ఓకే మ్యామ్. సో కేక్ కటింగ్. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీ గుండెల్లో చోటు కావాలి. సో చాలా హ్యాపీగా అనిపించింది మీ క్రూ మెంబర్స్ అందరినీ కూడా మాతోటి జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. సో మా ప్రోగ్రామ్ గురించి, సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది? నేను యూజువల్ గా బర్త్డే సెలబ్రేషన్, ముఖ్యంగా కటింగ్, మీరు ఇంకా మంచిది క్యాండిల్ ఆర్తాలు లేవు, థ్యాంక్ యూ. అలాంటివంటే అసలు నాకు నచ్చవు, బట్ somehow I enjoyed it very much. Thank you. Thank you so much, ma'am. So మా సెలబ్రేషన్స్ టీమ్ తరఫున, ఈటీవీ అభిరుచి ఛానల్ తరఫున మీకు చిన్న గిఫ్ట్. Thank you. Thank you so much, ma'am. Once again, happy birthday. Thank you. సో చూసారు కదండి ఇవాళ మన సెలబ్రేషన్స్ అంటే ఈరోజు రియల్ గా చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నాం బీజయ్ గారితో. డైనమిక్ డైరెక్టర్ కాదు, డైనమిక్ లేడీ కూడా. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను. సో ఇలాగే మరో సెలబ్రిటీ తోటి, మరిన్ని సెలబ్రేషన్స్ తోటి మీ నేహ మళ్ళీ వచ్చేస్తుంది. బట్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. బాయ్.